తండ్రి. ఆయనే గాని ఆ రోజు యేసుప్రభు వారిని నమ్ముకొని ఉండకపోతే నేను ఈరోజు ఎక్కడుందునో, ఏమవుతూ ఉందునో, ఎలా ఉందునో, ఏ భ్రష్ట జీవితం జీవిస్తూ ఉందునో. ఆయన తీసుకున్న బెస్ట్ డెసిషన్. ఆయన నన్ను తీసుకువెళ్ళి యేసయ్య వారి చేతిలో పెట్టి, ఆయన సంపూర్ణంగా తన తండ్రి పాత్ర పోషించి వెళ్ళి ఉన్నారు. ప్రతి తండ్రి అలాగే ఉంటారండి. వారు ఎంతో శ్రమ పడతారు. తల్లిని ప్రతి విషయంలో మనం గుర్తిస్తాం కానీ తండ్రిని గుర్తించడం కొంచెం కష్టమే. ఆయన కొంచెం సీరియస్గా ఉండాలి కదా ఫ్యామిలీలో. ఆయనను మనం ఏమనుకుంటాం, సీరియస్గా ఉండేసరికి డాడీ ఉంటే ఆ టైంలో మనము హ్యాపీగా ఉండం, ఓపెన్గా ఉండం, ఫ్రెండ్లీగా ఉండం, అమ్మతో ఉన్నట్టు నాన్నతో ఉండం. కానీ తండ్రి మన కోసం నిత్యము ఆలోచిస్తాడు, మన గురించి నిత్యము పట్టించుకుంటాడు. ఆయనకున్నే భారము బాధ్యత ఎవ్వరూ తీసుకోరు కదండి. మనం ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు మనల్ని మొదట పట్టించుకునేది తండ్రే. మరి శారీరకమైన తండ్రి అయినా, ఆత్మీయకంగా మీ అందరికీ కూడా డాడీయే తండ్రి. కాబట్టి మరి ఆత్మీయ తండ్రి అయినా సరే, మరి ఆ విధంగానే ఆయన డాడీని నేను చూశాను. నాకు 34వ సంవత్సరంలో 33వ సంవత్సరంలో డాడీ చనిపోయారు. అప్పుడు వరకు డాడీని నేను దగ్గరగా చూశాను. ఆయన సేవా జీవితం చూశాను, పర్సనల్ లైఫ్ చూశాను. తండ్రి యొక్క భారం ఏంటి, బాధ్యత ఏంటి, తండ్రి అంటే ఎలా ఉండాలనేది నేను డాడీలో చూశాను. అది యేసయ్య యొక్క గుణాలు తనలోని కనపరుచుకునేవారు ఆయన. అవన్నీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ యేసయ్య గుణాలు. యేసయ్య నాకు నా తండ్రి ద్వారా ఇవన్నీ నాకు క్రమశిక్షణ ఇలా చేశారు. నన్ను కరెక్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో సర్దుకునేదాన్ని, కానీ కొన్ని విషయాల్లో నాకు బాధ కలిగేది. ఎప్పుడు నన్నే కరెక్ట్ చేస్తారు, ఎంత లోబడినా ఎప్పుడు నన్నే ఇది స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటారు డాడీ అనుకునేదాన్ని కొన్నిసార్లు. కాకపోతే తిరిగి మాట్లాడేంత ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ బాధపడేదాన్ని మనసులో, ఏడ్చేసేదాన్ని ప్రతిదానికి. ఏడ్చినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, ప్రతి విషయంలో నేను అనుభవిస్తుండగా, నా లైఫ్లో నేను ముందుకు వెళ్తుండగా, నా తండ్రి ఆ రోజు అలా క్రమశిక్షణ చేసి ఉండకపోతే నేను ఈరోజు ఎలా ఉందునో కదండి. మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో కూడా మీకు అవి అనుభవంలోకి వస్తాయి. మీరు ఒక ఫాదర్స్ అయినప్పుడు, మా నాన్న ఎందుకు ఆ రోజు ఇలా అన్నారో, మీ బిడ్డలు మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు కదా, అప్పుడు అర్థమవుతుంది మా నాన్న అందుకే చెప్పారు నాకు, ఈరోజు నేను ఈ పెయిన్ అనుభవిస్తున్నాను, నా తండ్రి కూడా ఇలాగే బాధపడి ఉంటాడేమో అని అనుకునే సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉంటాయి కదండి. హల్లెలూయా. తండ్రి ఎంతో ప్రాముఖ్యం మనకు. ఆయనను గౌరవించడం, ఆయనకు గుర్తించడం. మరి బైబిల్ వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది ఏంటి, మొట్టమొదటిగా ఆజ్ఞల్లో కూడా మరి నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. నువ్వు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారిని గుర్తించాలి, వాళ్ళకి విధేయత చూపించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ధర్మమై ఉన్నది, దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. మన తల్లిదండ్రులకు మనము విధేయత చూపించడం. ఈరోజు ప్రత్యేకంగా తండ్రిని జ్ఞాపకం చేసుకొని తండ్రిని వెళ్ళి గుర్తించండి, వారి శ్రమను మీరు గుర్తించండి. ఆయన పొద్దున్నెళ్ళి రాత్రి వరకు ఎంత శ్రమ పడతారు, ఈ ఏజ్ వచ్చినా సరే. మా నాన్న చనిపోయే వరకు నన్ను పెంచాడు, పోషించాడు. ఏ రోజు నేను మా నాన్నకి తిరిగి రూపాయి పట్టలే, కానీ ఆయనే నాకు పెట్టి నన్ను పోషించుకునేవాడు. నేను చిన్న ఏజ్లో ట్యూషన్ చెప్పినప్పుడు నేను ఏవో కొన్ని గిఫ్ట్స్ కొన్నా డాడీ కోసం. తీసుకోలేదు డాడీ. నేను ఆడబిడ్డలు రూపాయి తిననమ్మా, నాకు అలా ఇష్టం ఉండదంటే, గిఫ్ట్ నాన్న నా కోసం, నేనేదో చేసిన దాంట్లో ఫస్ట్ది ప్రథమ ఫలం సేవకులకి ఇవ్వాలి కదా, నువ్వు డాడీవి కదా, నేను ఇంకా నీకు అలా ఇచ్చాను గిఫ్ట్ అంటే. ఇష్టపడరు ఆయన. నేనే నా బిడ్డను పోషించాలి. ప్రతి తండ్రి హృదయం అలాగే ఉంటుందండి. వారే పెట్టాలి మనకి, వాళ్ళే చూసుకోవాలని. వాళ్ళే మనపైన ఆధారపడినప్పుడు వాళ్ళని మనం అసహించుకోకూడదు, వాళ్ళకి పెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, మన బాధ్యత అది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన సంఘంలో అందరూ బెస్ట్ ఫాదర్స్ ఉన్నారు నాకు తెలిసి. నేను వారందరి జీవితాలు నాకు తెలుసు. అంకుల్ అందరి చేతుల మీదే మేము పెరిగాం కాబట్టి వారందరూ తెలుసు నాకు. అందరూ వారి బిడ్డల జీవితంలో ఎంతో ఘనంగా వారు ఎంతో కష్టాలు పడుతూ, ఈరోజు వాళ్ళ కష్టం వాళ్ళ బిడ్డలకు పడకూడదని వారికున్న ఆ కొద్ది జీవితంలోనే వారిని ఉన్నతంగా మిమ్మల్ని అందరినీ పెంచుకొని వచ్చారు. దానికైతే నేను సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీ తల్లిదండ్రులను సన్మానించండి. ముఖ్యంగా ఈరోజు వెళ్ళి మీ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేయండి. వారు ఉన్నప్పుడే ఆ యొక్క మెమరీస్ కదండి, తర్వాత మనం స్పెండ్ చేద్దాం అనుకున్న ఆ డేస్ తిరిగి రావు. హల్లెలూయా.
వాక్యంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఇద్దరు పర్సన్స్ని చూస్తాం, యేసయ్యను ఇంకా పరిశుద్ధాత్మను. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ వారు ఇక్కడ మనం చూస్తే మన కోసం ప్రాణత్యాగము శిలువ మీద చేసిన యేసుక్రీస్తు వారు, మరి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత క్రీస్తు వారిని లేపిన పరిశుద్ధాత్ముడను మనం ఇక్కడ ఇద్దరి రూపంలో మనము చూస్తున్నాం. క్రీస్తు మనకి శారీరకంగా రూపంలో మనకి కనిపించినప్పటికీ కనబడకుండా కార్యం చేస్తున్నది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి మనకి త్రిత్వాన్ని మనం ఫాలో అవుతాం, తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి కుమారుడు మరి పరిశుద్ధాత్మ, తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు కనబడరు, మనం వారిని చూడలేం. కేవలం మనం రూపంగా ఎవరిని చూడగలం? యేసు ప్రభు వారినే చూడగలం. యేసు ప్రభు వారు కూడా ఒకసారి శిష్యులు అడిగినప్పుడు చెప్తారు, మేము మరి తండ్రిని చూడాలంటే ఎలాగంటే అది మనకి సాధ్యపడదు, ఎందుకంటే సమీపించరాని తేజస్సులో ఆయన వశించుచున్నాడు. ఎందుకంటే ఆయన కోటి సూర్యుల కాంతి ప్రభావం గల, కేవలము తన కుమారుడు ఒక్కడే ఆ యొక్క తండ్రిని చూడగలడు. మనం ఎవరిని మన యొక్క కళ్ళతో చూడలేం. మనము చూడగలిగింది యేసు ప్రభువారిని. అయితే ఇంకో మాట అంటారు, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అని యేసయ్య మనకి తెలియజేస్తారు. అంటే ఆయనను చూస్తే మనం ఆదరణకర్తని చూసినట్టే, పరిశుద్ధాత్మ దేవుని అలాగే యెహోవా తండ్రిని చూసినట్టే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా ఏం చేస్తారంట? మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మరి యేసు ప్రభు వారినే లేపిన ఆత్మ మీలో ఉన్న ఎడల ఈ శరీర క్రియలను మనం ఈ శరీరాన్ని లోబర్చుకోవడం చాలా కష్టతరమై ఉన్నది. మన ఆత్మ ఎప్పుడు మనకి సిద్ధముగానే ఉంటుంది, కానీ ఈ శరీరం మనల్ని ఎంతగానో వెనకలాగిస్తుంది. మనం చర్చికి వెళ్ళిపోవాలి 10 o'clock అని మార్నింగ్ మనకి మన ఆత్మ చెబుతుంది, కానీ శరీరం కొంతసేపు పడుకో, ఇంకా కొంతసేపు ఇంకొంచెం ఎక్కువసేపు మేకప్ చేసుకో, ఇంకొంచెం ఎక్కువసేపు నిద్రపో, ఇంకొంచెం ఎక్కువసేపు అదేదో పని చేయి, ఇదేదో పని చేయి అని నిన్ను లోకంలోకి లాగేస్తుంది. హల్లెలూయా. కానీ మనం చూడవలసింది ఇక్కడ ఆత్మకు ఉన్న వాల్యూని మనం చూడాలి. ఆత్మ ఎలాంటిదంట? యేసు ప్రభు వారిని సమాధిలో నుంచి అది లేపినది. మరి ఈ రోజుల్లో చూస్తే కొన్ని చర్చెస్లో పరిశుద్ధాత్మకంతా వాల్యూ ఇవ్వరు, వారికి దానికి యొక్క ఇంపార్టెన్స్ని మరి చూపించరు, అసలు పరిశుద్ధాత్మ మాటే మాట్లాడరు. పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే మనం ఏమైపోతామండి? మన ప్రభువారు ఆయన తిరిగి లేపబడిన తర్వాత మనల్ని ఎవరికప్ప చెప్పారు? చెప్పారండి? హల్లెలూయా. ఏం చెప్పెళ్ళారు ఆయన? జాన్ చాప్టర్ 16:7 చూడండి. యోహాను సువార్త 16:7 చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా.
ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళకపోతే. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఆయన వచ్చాక ఏం జరుగుతుంది? అపోస్తల కార్యంలో 1:8 ఏమని రాస్తుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏమవుతారు? మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని ఆయన వారితో తెలియజేస్తున్నాడు. యేసయ్య కార్యము తన వర్క్ తను అకాంప్లిష్ చేసి తను వెళ్ళిన మరుక్షణము ఎవరు ఛార్జ్ తీసుకున్నారండి? ఆదరణకర్త. ఇప్పుడు ఈరోజు మనల్ని నడిపిస్తున్నది, మనం ప్రార్థన చేయగానే మనకి ఆన్సర్ చేస్తున్నది ఎవరండి? ఆదరణకర్తే. మనకు తోడుగా ఆయనను, మనల్ని ఆదరించుటకు, మన హృదయాలలో ఆయనను, మనల్ని శక్తిమంతులుగా చేయుటకు ఆయనను మనకి ఇక్కడ యేసయ్య ఉంచి వెళ్ళారు. ఆయన మన కోసం ఎందుకు వెళ్ళారు? ఆయన ఆడుకోవడానికి వెళ్ళలేదు. ఆయన కూడా దేనికి వెళ్ళాడు? ఒక పని మీద వెళ్ళాడు. మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలములను సిద్ధపరుస్తున్నాడు. ఆయన తిరిగి వస్తారు. వచ్చినప్పటికీ మనల్ని ఇక్కడ మన యొక్క హృదయాలను ఎవరి కోసం సిద్ధపరుస్తుంది? ఆత్మ దేవుని కొరకు సిద్ధపరుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం మనము. సాయంకాలమున అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ సిచ్యువేషన్ మీకు తెలుసా అండి? జలప్రలయం టైంలో నోవాహు ముందుగా ఆయన ఓడలో నుంచి 3 జంతువుల్ని 3 బర్డ్స్ని పంపిస్తారు. ఫస్ట్ ఎవరిని పంపిస్తారు? ఒక నల్ల కాకిని పంపిస్తాడు. 7వ వచనంలో చూస్తే మీరు, ఒక నల్ల కాకిని వెలుపలికి పోవిడిచెను. ఒక కాకిని పంపించినప్పుడు ఆ కాకి రాదు. మళ్ళీ తర్వాత ఆయన 8వ వచనంలో చూస్తే మీరు, ఒక నల్ల పావురాన్ని దాన్ని పోవిడిచెను. కానీ పావురం కూడా కాకి వెళ్ళి తిరిగి రాదు, కానీ పావురం వెళ్ళి అంతా చూసి వచ్చేస్తుంది. అంటే తనకి ఎక్కడ కూర్చోడానికి చోటు లేదు. అపరిశుద్ధమైన చోట్ల పావురం కూర్చోదు కనుక అది రిటర్న్ వచ్చేస్తుంది. కానీ 3వసారి చూస్తే మీరు 10వ వచనంలో ఆ నల్ల పావురం ఏం చేస్తుంది? ఓడలో నుండి వెలుపలికి విడిచెను. అప్పుడు 11వ వచనంలో చూస్తే సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూడవలసింది ఏంటంటే, పావురము మనకి పరిశుద్ధాత్మకు మరి ఒక సూచనగా ఉంది కదా. మరి పరిశుద్ధాత్ముడు ఆ పావురం ఏం తీసుకొచ్చిందండి నోట్లో? ఒలివ చెట్టులో ఉన్న ఆకును తీసుకొచ్చింది. ఒలివ చెట్టుకున్న ఒక గుణం ఏంటంటే, అది ఎంత వాటర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు దాన్ని ఫలభరితంగా ఉంటుంది. కొంచెం నీళ్ళు మట్టము తగ్గేసరికి వెంటనే అది చిగురించింది. ఇంకే చెట్టు చిగురించలేదు. కేవలం అదొక్కటే తను వాలడానికి ఒక స్థానంగా ఉంది కాబట్టి అది అక్కడ వాలి చిన్న ఆకును తెంపుకొని వచ్చింది. అంటే ఒలివ చెట్టు ఒక ఫ్రూట్ఫుల్నెస్కి, ఒక ఫలభరితమైన జీవితానికి సూచనగా ఉంది. హల్లెలూయా. మరి పావురము పరిశుద్ధాత్మ దేవుడు బయటకు ఆయన వెళ్ళినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్న ఫలాన్ని, ఆ లోకము ఫలించబోతున్న ఫలాన్ని అది చూపించగలిగే స్థితిలో ఉంది. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చూస్తే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఈ పావురమే పరిచయం చేస్తుంది. ముందు నోవాహుకి ఏం చేసింది? నీళ్ళు తగ్గుతున్నాయి, మట్టం తగ్గుతుంది అని ఒలివ అంటే లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఆయనకు చూపించడానికి ఒక సాదృశ్యముగా ఎక్కడైతే తను వచ్చిందో, ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారిని మరి లోకానికి ఎప్పుడైతే ఆయన నీటిలో నుంచి లేచారో ఆయన మీద వచ్చి ఏం వాలింది?
పావురము వాలింది. ఈ లోకములో ఈ బాప్తిషంలో మనకి నీరుని దేంతో పోల్చి చెప్తారు? లోకంతో పోల్చి చెప్తారు. ఆ లోకంలోనికి మనము ఉన్న మన పాత క్రియలన్నిటినీ సమాధి చేసి మరి నూతన సృష్టిగా మనము లేపబడతాం. నూతన సృష్టిగా లేపబడుతున్నప్పుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పరిచయం చేసింది ఎవరండి? పావురం. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక జీవాన్ని, ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క ఒలివ యొక్క ఆకు కూడా యేసు ప్రభు వారికి సూచనగా ఉంది. ఈ యొక్క లోకానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనను యేసు ప్రభు వారినే పరిచయం చేసే ఆ యొక్క వర్క్ ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము తోడు మనలో లేకపోతే మనం ఏ కార్యమును సఫలము చేయలేము. హల్లెలూయా. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ యేసయ్య మీద వాలతదో అప్పుడు ఏం జరుగుతుంది? లోకానికి క్రీస్తు ఎవరు అనేది తెలిసింది. అవును కదండి. అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని వాలినప్పుడు అక్కడ ఒక స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల చూసిన వారందరికీ అప్పటి వరకు యేసు ప్రభు వారు ఎవరో తెలియదు. యోహాను దగ్గరికి వెళ్ళి ఆయనే దేవుడు అన్నట్టు, ఆయనే ప్రవక్త అన్నట్టు ఆయనను మొక్కుతున్నప్పుడు యోహాను వారు చెప్తారు, నేనైతే నీళ్ళలో మీకు బాప్తిస్మిస్తాను, కానీ నా వెనక వచ్చి వాడి యొక్క చెప్పుల వారు తీయడానికి కూడా నేను ఈ పాత్రుడను కాదు, యోగ్యుడను కాదు. ఆయన వచ్చిన తర్వాత మీకు దేనిలో బాప్తిస్మిస్తారు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తారని మనకి తెలియజేస్తారు అక్కడ. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. ఈ లోకంలో మనము ఎవరికి అప్పచెప్పబడి ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కేరింగ్లో మనల్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం? ఆయన ఏం కార్యాలు రెండు సంగతులు ఆయన చేస్తారు. రెండు పనులు ఆయన ద్వారా మనకి జరుగుతాయి. ఏం చూద్దాం? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేయును. హల్లెలూయా. ఏం చేస్తారు ఆయన? మొదటగా మనల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకానికి ఒప్పుకొన చేయును. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తెలుసు కదా, ఈ లోకానికిలో ఏమున్నాయండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇటువంటి వాటిలో మనం పడిపోయి చిక్కుబడిపోయి ఉన్నప్పుడు మనకి తెలియదు. మన కళ్ళుకి ఏం చేస్తుంది? యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు మరి గుడ్డితనమును కలుగచేస్తుంది. మరి ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మునితో నింపబడతామో, విశ్వాసాన్ని కలిగి జీవిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తున్నాడు? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, మరి తీర్పును గూర్చి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. మనకి తప్పేంటి, ఒప్పేంటి అనేది, ఎస్ నో, రైట్ రాంగ్ అనేది మనకి తెలియజేస్తున్నాడు. ఇంకో పని ఏం చేస్తున్నాడు చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. హల్లెలూయా. హోలీ స్పిరిట్ నడిపింపు లేకపోతే ఈ రోజుల్లో మనము పరిచర్యలో ముందుకు నడవలేము, మన యొక్క పర్సనల్ లైఫ్స్లో ముందుకు నడవలేము, సంఘములో కూడా మనకి నడిపింపు అనేది ఉండదు. మీకు ఆ ఆత్మ నింపుదల ఉన్నప్పుడే ఇక్కడ బోధించే వారు మాటలు మీకు అర్థమయ్యేలాగా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా ఉన్నతంగా ఎదగాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆయన ఉంటేనే నీలో ఉన్న చెడును దూరం చేసి మంచి వైపుగా నిన్ను మలచి ఉన్నతంగా ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసు ప్రభు యొక్క జనన విధానమును కూడా మరి పరిశుద్ధాత్ముని ద్వారానే మనకి తెలియచేయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా
ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. ఎలా ఉంది? ఏం జరుగుతుంది? జనన విధానం ఎట్లా ఉందంట యేసు ప్రభు వారిది? మనలా జరగలేదు. ఎలా జరిగింది? పరిశుద్ధాత్ముని ద్వారానే అది జరిగింది. ప్రతి ఒక్క విషయంలో మరి హోలీ స్పిరిట్ యేసు ప్రభు వారి జనన విధములో కూడా మరి తన యొక్క ఉనికిని మనకి తెలియజేస్తున్నారు. మరి మనం చూస్తే 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మర్మము ధర్మ విరోధి అంటే ఎవరండి? అపవాదికి ఉన్న 33 పేర్లు ఉన్నాయంట వాడికి. అందులో ఒక పేరు ధర్మ విరోధి, యాంటీక్రైస్ట్. మరి వాడు ఇప్పుడు ప్రచురంలో ఉన్నాడా? కనబడుతున్నాడా? కానీ రాబోయే కార్యములన్నీ అయితే సూచనలన్నీ ప్రత్యక్షతలన్నీ నెరవేర్పులోకి వస్తున్నాయి, కానీ ఇంకా వాడు ఉనికి బయటపడలేదు. మరి ఇక్కడ యవనస్తులకి 12వ అధ్యాయం ప్రకటన మరి ధ్యానం చేసినప్పుడు 4 సంభవాలు జరుగుతాయని చెప్పారు సేవకులు. ఏం జరుగుతాయి అప్పుడు? ధర్మ విరోధి బయటపడినప్పుడు ఏం జరుగుతుంది? 4 సంఘం ఎత్తబడుతుంది. మధ్య ఆకాశంలో ఉన్న మరి అపవాది శక్తులన్నీ ఎక్కడ పడిపోతాయి? భూమి మీదకి వస్తాయి. మరి ఇంకా ఇశ్రాయేలీలు అరణ్యంలోకి వెళ్ళిపోతారు, మహాశ్రమంలోకి. మరి హేయమైనది మరి మందిరంలో కూర్చుంటుందని 4 సంభవాలు ఒకే మూమెంట్లో జరుగుతాయి. ఒక్క క్షణంలోనే రెప్పపాటున జరుగుతాయి కదండి. రాకడ ఎలా అవుతుంది? రెప్పపాటున జరుగుతుంది. మనం ఒక్క క్షణంలో ఇవన్నీ జరిగిపోతాయి. ఇన్ని కార్యాలు చెప్పాం కదా, మనం చెప్పినంత టైం కూడా తీసుకోరు. అంతలోనే రెప్పపాటున మరి యొక్క కార్యం అంతా క్షణంలో జరిగిపోతుంది. ఏమవుతుంది? ఇశ్రాయేలీలు మహాశ్రమలకు అరణ్యానికి వెళ్ళిపోతారు. మరి హేయమైనది వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటుంది. అదే హేయమైనదే మరి ధర్మ విరోధి. మరి మనము పరిశుద్ధులం అందరము, దేవుని నమ్ముకున్న వారందరము ఎత్తబడతాము. మరి ఆకాశంలో మధ్య ఆకాశంలో మరి ఎప్పుడైతే పడిపోయబడిన దేవదూతలన్నీ, చెడిపోయిన దేవదూతలన్నీ ఏమవుతుంది? భూమి మీదకి వచ్చేస్తాయి. అవి భూమి మీదకి ఇంకా ఫుల్గా రాకముందే మనల్ని అంతగా ఇబ్బంది పెడుతున్నాయి కదండి. కొన్ని శ్రమలే మనం పడుతున్నది. ఆ శ్రమలకే మనము ఎంతగానో నలిగిపోతున్నాం, ఎంతగానో కొట్టబడుతున్నాం, ఎంతగానో మరి వేదన పడిపోతున్నాం. మరి అవన్నీ ఫుల్గా భూమి మీదకి పడిపోతే మన పరిస్థితి ఏంటండి? అయితే అదే మూమెంట్లో ఏం జరుగుతుంది? మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి దేవుడు తీసేసుకుంటారు. ఇక్కడ భూమి మీద ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ వాక్యంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు. ఎవరు పోరాడుతున్నారు ఇక్కడ ధర్మ విరోధితో? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ ఇంకొకటి ఎవరు? సంఘము. సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ తన ఆత్మ ద్వారా సంఘము ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఎవరితో పోరాడుతున్నారు? ధర్మ విరోధితో పోరాడుతున్నారు. అప్పుడు ఆ పోరాటం అనేది ఇంకేమవుతుంది? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అయితే రాకడలో మనం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ భూమిపైన మహాశ్రమలు, 7 సంవత్సరములు మహాశ్రమలు. మనం మధ్యలో వెళ్తాము. మన మధ్యలో వెళ్ళినట్టయితే మనం వెళ్ళిన 3.5 సంవత్సరాలు తర్వాత వరకు వాళ్ళు శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు.
మరి ఈ యొక్క శ్రమలే మనము తాళలేకపోతున్నామంటే అప్పుడు ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్ అన్నీ భూమి మీదకి వచ్చాక ఎంత అందులోని ఆదరణకర్త అనేది ఇక్కడ లేకుండా మన కోసం పోరాడుతున్న ఆయన ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినప్పుడు, సంఘం ఎత్తబడిపోయినప్పుడు ఇంకా ఎవరుంటారు ఇక్కడ? ఇప్పుడే మనము నీతిని, న్యాయాన్ని ఎక్కడ చూడలేకపోతున్నాం. టీవీ ఆన్ చేస్తే భయపడిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తున్నామో మనకి తెలియదు అనుకుంటున్నాం. కానీ మనం ఎవరి చేత నడిపింపబడుతున్నాం? పరిశుద్ధాత్మని యొక్క ధైర్యముతో, శక్తితో నింపబడి ఉన్నాము కనుక మనం ధైర్యంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. సంఘముగా ఏర్పడుతున్నప్పుడు సంఘము కూడా మరి రోధిస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది. దేవా న్యాయము, నీతి అని అడిగేవారు ఇంక మీదట ఉండరు. సంఘం ఎత్తబడిపోతుంది. పరిశుద్ధాత్ముడు ఎత్తబడిపోయిన తర్వాత ఈ లోకంలో ఏముంటుంది? ఇంకా అన్యాయము, చీకటి, చిమ్మ చీకటి అంటారు కదా, ముట్టుకుంటే తెలిసే అంత చీకటితో ఇక్కడ నింపబడిపోయి ఉంటుంది. అంతటి కష్టతరమైన జీవితము నీ వల్ల అవుతుందా? హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అవుతుందా మీ వల్ల? ఇప్పటికే మనకి 90% ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయి ఇంకా నెరవేర్స్తారేమో, ప్రకటనలో ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అనుకుంటున్నారేమో. 90% ఆఫ్ ద ప్రవచనాలు అయిపోయాయి. ఇంకా మరి ఇంకెంత ఉన్నట్టు? ఆ 10% ఎంతలో ముగిసిపోతుందండి? 90% నీకు తెలియలేదే, 10% ఎంతలో అయిపోతుంది? అయిపోయాక నువ్వు సంఘముతో ఎత్తబడకపోతే, నువ్వు కానీ విడవబడితే అంతటికన్నా ఘోరమైన పరిస్థితి నీకు ఇంకా ఈ లోకంలో ఉండదు. ఎంతకన్నా ఇక నువ్వు ఎత్తబడలేదంటే నీకు పెను ప్రమాదమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా రాసిన గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? హల్లెలూయా. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? ఇర్మియా భక్తుడు దేవుడు ఆయనకు తెలియజేసిన ఒక ప్రవచనాలన్నీ అక్కడ ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. అయితే మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్నులెత్తి ఎక్కడ చూడమంటున్నాడు దేవుడు? ఉత్తరము వైపు. ఉత్తరం అంటే ఏంటండి? ఉత్తరం అంటే లెటరా? ఏంటి డైరెక్షన్? విచ్ డైరెక్షన్? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అంతేనా అండి? అలాగేనా చూపిస్తారు దిక్కులు? మరి నార్త్ ఎక్కడుందండి? స్పిరిచువల్గా చూస్తే మనము నార్త్లో ఏముందండి? ఆత్మీయంగా చూస్తే నార్త్ ఏంటి? యేసయ్య మరి రాకడను నువ్వు కనిపెట్టుకొని ఉండమని ఇక్కడ నీకు మూలార్థము తెలియచేయబడుతుంది. దక్షిణమున ఏముంది? దక్షిణం అంటే సౌత్ కింద, పైన నార్త్, కింద ఏముంది? పాతాళం కాదమ్మా. స్పిరిచువల్గా చెప్పండి, ఆత్మీయ అర్థం చెప్పండి. సంఘం ఉంది, సంఘాన్నే కదా తీసుకుంటారు దేవుడు. సాతాన్ని ఇంకా తీసుకెళ్ళరు, అయిపోయింది. దాని సీన్ కట్ అయిపోయింది. దాని కార్యాలు, దానికి ముగింపు కూడా రాసేసాడు దేవుడు. కానీ దేవుడు ఎవరి కోసం వస్తున్నాడు? సంఘము కోసం, వధువు కోసం వస్తున్నాడు. వధువు ఎక్కడుంది? దక్షిణమున ఉంది. ఉత్తరమున ఎవరున్నారు? వరుడు వస్తున్నాడు, మన యేసయ్య వస్తున్నారు. మరి ఆయన కొరకు నువ్వేం చేయాలి? నీ కన్నులెత్తి అటు చూడాలి. అటు టీవీ కాసో, ఇటు యూట్యూబ్ కాసో, ఇంకేంటో ఉంటాయి కదా లోకంలో వేస్ట్ వ్యవహారాలు, వాటన్నిటి వైపు నువ్వు కట్ చేయి. ఎందుకంటే 90% ప్రవచనాలు ముగిసిపోయినాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు నీకు నాకు తోడున్నాడు కాబట్టే మనము ఈ 90% అయిపోయినా ఇలా ఉన్నాము. ఇది మన గొప్పతనము కాదు. ఆయన మనలో ఉండి మనకి నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనకి ఒప్పింపచేస్తున్నాడు. పాపమును గూర్చి మనకు ఒప్పింపజేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? సత్యస్వరూపి. ఆయన మనల్ని సర్వసత్యములోకి నడిపించాడు. ఈరోజు యేసు ప్రభువారు నీకు తెలిసింది, నాకు తెలిసింది. లేకపోతే మా పితరులందరూ ఏం చేసేవాళ్ళంట? శంకు చక్రాలు ఇక్కడ వేయించుకునేవారంట. అంత మరి అందులో ఉన్నారు, మరి ఆర్థడాక్స్గా మరి అంత మరీ అందులో మూలాలకి వెళ్ళిపోయారు.
నేర్చుకొని మంత్రాలు ఇవే వీటిల్లో జీవిస్తున్నారు. ఈ లోకంలో మేము అలాగే జీవిస్తుంటే, ఆ దైవజనుడే రాక మీకు తెలియకపోయి ఉంటే మీరేం చేస్తున్నారు? జెండాలు పట్టుకొని కమ్యూనిస్టులుగా దేవుడే లేడని తిరుగుతున్నారు కదండి. ఆ రోజుల్లో దైవజనుడు వచ్చిన రోజుల్లో మరి ఎవరికి ఏమీ తెలియదు కదా, ఎక్కడుంటాం? మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వల్లే మీ దైవజనుడు ఇక్కడికి నడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నడిపింపు బట్టే నీలో కూడా ఆత్మకార్యము జరిగింది. ఇది తప్పు, ఇది ఒప్పు అని నువ్వు గ్రహించుకున్నావు కాబట్టే ఈరోజు యేసు ప్రభు వారే నిజమైన దేవుడు. చావైతే రాని, నాకు చావైతే లాభమే అని ఈరోజు మీ అందరూ జీవిస్తున్నారా లేదా? హల్లెలూయా. జీవిస్తున్న వారు అందరూ హల్లెలూయా. రేపు ఎవరైనా వచ్చి చంపేస్తామంటే వదిలేస్తారేంటండి ఏసైని? ఎవరండి వదిలేసేది? చేతులు ఎత్తండి. వైరము, ఇంకా వైరాలతో మనకు వద్దండి, టైం అయిపోయింది. ఇక్కడ మనకేం చెప్తున్నాడు దేవుని వాక్యము? ప్రవక్త అయిన ఇర్మియా, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చు వారిని చూడు. అక్కడ చూడు. ఇంకా దిద్దుబాటు కాలము అయిపోయింది, సిద్ధపడిపోవాలని సేవకులు మరి కొన్ని నెలలు వారాల నుంచి మనకి ఓన్లీ రాకడ విషయాలే తెలియజేస్తున్నారు. భయం వస్తుందా నీలో? భయం వస్తుందా? వణుకొస్తుందా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క విషయంలో పర్ఫెక్ట్గా జీవిస్తున్నావా? నీ బిడ్డలను పెంచుతున్నావా? నువ్వు ఎదుగుతున్నావా? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. మరి ఆ విధముగా మనం చూసినట్లయితే ఉత్తర దిక్కున నుండి వచ్చే దేవుని యొక్క ఎలా వస్తారంట ఆయన, మనం చూద్దాం. 1 తెస్సలోనిక 4:16-17 చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటాం? సదాకాలము ప్రభువుతో ఉంటాం. ఎప్పుడు? పరిశుద్ధాత్ముని యొక్క మాట నువ్వు వినినప్పుడు. మీరు చూడండి, యేసు ప్రభు వారు మన కొరకు విమోచకుడిగా వచ్చి మనతో కొట్టించుకున్నారు, ఉమ్ములూపించుకున్నారు. ఆయన ఎన్ని తిట్లు తిట్టినా భరించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ ఎప్పుడైనా నువ్వు తెలిసి తెలియక ఒక్క మాట అన్నా సరే నువ్వేంటంట, నీకోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ఎన్ని తప్పులు చేసినా ఇంకా నీ నా జీవితాల్లో తన కృపను విస్తరింపజేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైనా దుఃఖపెట్టినా, మరి ఆయనను విసర్జించినా, ఆయనను తూలనాడినా, ఆయనను అవమానించినా ఏం చేస్తాడు? మనల్ని వెంటనే ఇంకా మరి మనకి టికెట్ లేదు, టికెట్ క్యాన్సిల్, అంతే. వెంటనే మన పేరు అక్కడ జీవ గ్రంథంలో కొట్టివేయబడి ఎక్కడికి వేసేస్తారు? మనల్ని నరకానికి టికెట్ రాసేస్తారు. మనం పరిశుద్ధాత్మ విషయంలో చాలా భయభక్తులతో కలిగి ఉండాలి. దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి అంత మరి ఆయన కనిపించడు, మనకి చూడ్డానికి కూడా ఆయన మనకి కనిపించడు. కానీ ఆయన కార్యాలు అంత గొప్పగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ముట్టుకోలేము, ఆయనను ఫీల్ అవ్వలేము. కానీ ఆయన కార్యాలను మనము చూస్తే ఇంత గొప్పగా ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నామంటే అది ఆయన కృపే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఈ భూమి మీద నుంచి ఎత్తబడిపోయాక మనం ఈ భూమి మీద ఉండకూడదు. ఆయనతో పాటే మనము కూడా, సంఘము కూడా ఎత్తబడే స్థితిలోకి మనము ఎదిగిపోవాలని దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది? ఆర్భాటముతో, ప్రధాన దూతల శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు మనము ఆకాశ మండలం మీదకి వెళ్ళిపోయి. ఎందుకంటే యేసయ్య మరి పరిశుద్ధాత్మ దేవునికి అట్టి అధికారం ఇచ్చిన్నాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఎన్నోసార్లు మనకు దైవజనులు తెలియజేస్తాడు ఈ మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అధికారం ఇచ్చున్నాడు? అధ్యక్షత ఎవరికి ఇచ్చున్నారు? యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని తన అధికారాన్ని ఎవరికి ఇచ్చున్నారు?
పరిశుద్ధాత్మ దేవునికి ఏమని చెప్తున్నాడు? తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మన మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏమిచ్చాడు? ఆయన అధికారం ఇచ్చాడు. అధ్యక్షత అనే పదవిని దేవుడు ఇచ్చి ఆయన వెళ్ళి ఉన్నారు. కనుక సంఘాన్ని ఈరోజు నడిపిస్తున్నది కానీ, మన జీవితాలను ఈరోజు నడిపిస్తున్నది కానీ కేవలం ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే. మరి రాకడలో ఎత్తబడేటప్పుడు మనల్ని తీసుకువెళ్ళేది కూడా దేవునితో ఎవరండి? పరిశుద్ధాత్మ దేవునికి ఆయన వర్క్ ఇచ్చేలాడు. అందుకే ప్రతి ఒక్కరిని నువ్వు ఒప్పుకోవయ్యా, దేవుణ్ణి ఒప్పుకో అని ప్రతి హృదయంలోకి దూరి వారికి తెలియజేస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని నీకు తెలియజేసినప్పుడు నువ్వు దాన్ని తృణీకరించావా, నీకేం దొరుకుతుంది? ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా విననొల్లని వాడు మరు తిరిగి లేకుండా ఏమైపోతాడు? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అట్టి స్థితిలోకి నువ్వు నేను వెళ్ళకూడదు. అగో ప్రధాన దూతల శబ్దముతో ఆయన వచ్చినప్పుడు, అగో ఇర్మియా భక్తుడు చెప్తున్నట్టు నీ కన్నులెత్తి ఉత్తరం వైపుగా నువ్వు చూస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనను కలుసుకోవడానికి నీకు నడిపింపిస్తున్న పరిశుద్ధాత్ముడికి నువ్వు లోబడితేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా. ఈరోజు సంఘంలోకి చేర్చబడ్డాం, మేము మా భక్తిని కాపాడుకుంటున్నాం, మేము ఇలా ఉంటే బతికేస్తాం కాదు. నువ్వు నీ ఆత్మను నువ్వు ఎప్పుడూ దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపరిచినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయనను నువ్వు అవమానించిన ఆయన తట్టుకుంటాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అవమానించినట్లయితే నీకు నరకము తథ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆ దేవుడే ఆ పరిశుద్ధాత్మునికి అంత రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు నేను ఇంకా భయభక్తులతో ఆయన ఇచ్చిన ఆదరణలో మనం నడుస్తూ, ఆయన మనల్ని నడిపిస్తున్నట్లు సర్వసత్యంలోకి మనం ముందుకు నడుచుకుంటూ మనం దేవుని వైపుగా మన అడుగులు వేద్దాం. ఆయన వైపే మన కన్నులెత్తి మనము ఆ ఉత్తరము వైపుగా, ఈ దక్షిణమునున్న ఈ సంఘమైన మనము ఆయన వైపుగా మన కన్నులెత్తి చూసినప్పుడు వెంటనే ఆ రాకడ జరిగిపోతుంది. ప్రధాన దూతల శబ్దంతో ఆయన వచ్చినప్పుడు ఆ శబ్దం నీకు వినబడాలంటే గేట్ కొడుతున్నారు అనుకోండి, గేట్ వైపు మనం చెవు పెడితేనేనా వినబడుతుంది? మేమందరం లోపల ఉంటాం, ఫ్యాన్లు వేసుకుంటాం, మా పనిలో మేము ఉన్నాం అనుకోండి బిజీగా, మాకు వినబడదు. మేము ఎప్పుడైతే అన్ని ఫ్యాన్లు ఉన్నా ప్రశాంతంగా మైండ్ కూర్చున్నాం అనుకోండి, సౌండ్ వినబడుతుంది. అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఉన్నాం. అప్పుడు ఎందుకు వినపడింది, ఇప్పుడు ఎందుకు వినపడింది? మనం బిజీగా ఉన్నప్పుడు మనకి వినపడదు. నీకు రాకడ శబ్దము వినబడదు, ఆ దూతల ఆర్భాటం నీకు కనబడదు. ఎందుకంటే నువ్వు కన్నులెత్తి చూడట్లేదు, ఏదో చూసుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న వ్యర్థతను. అక్కడ చూసినప్పుడే నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన మరుక్షణమే నువ్వు ఆయన దగ్గరికి ఆకర్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘము ఈరోజు నువ్వు ఎత్తబడాలంటే మరి హోలీ స్పిరిట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారిని సమాధిలో నుంచి లేపిన శక్తి దేనికి ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. కనుక ఆ శక్తిమంతుణ్ణి మనము దుఃఖపరచకుండా ఆయన మాటలకు విధేయత కలిగి లోకంలో జీవిద్దాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఫలింపచేయను గాక. అందరము కళ్ళు మూసుకుందాం, చిన్న నిబంధన చేసుకుందాం.